ఇక ఇవాల్టి ఎర్ర జర్నలిజం టాపిక్ ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ ఎన్నికల గురించి. వెస్ట్ బెంగాల్ ఎన్నికల గురించి మాట్లాడడానికి ముందు ఒక్కసారి ఆ హిస్టరీని, దాదాపుగా మనం ఒక 700 సంవత్సరాల హిస్టరీని ఆల్రెడీ ఒక ఎర్ర జర్నలిజంలో మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్వాతంత్రం వచ్చిన తరువాత, లెఫ్ట్ పార్టీల భావజాలం తరువాత, దీదీ అధికారంలోకి వచ్చిన తరువాత, అలాగే ఇప్పుడు 2026 ఏప్రిల్లో జరగబోతున్న, ఈ నెలలో జరగబోతున్న ఈ ఎన్నికలలో ఎవరికి వెస్ట్ బెంగాల్ ఓటరు పట్టం కట్టబోతున్నాడు? ముఖ్యంగా 15 ఏళ్ల పాటు నిర్విరామంగా సీఎంగా కొనసాగుతున్న దీదీ ప్రభంజనానికి హిందుత్వ ఎజెండా బ్రేక్ వేయబోతుందా ఈసారి? దీని గురించి మాట్లాడదాం. దీనికంటే ముందుగా అసలు వెస్ట్ బెంగాల్ గురించి చెప్పాలి అంటే, ఒక రకంగా దేశం మొత్తంలోనే ఒక వీరులను, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులను తయారు చేయడమే కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ లాంటి దేశం పట్ల విపరీతమైన ప్రేమ కలిగిన వ్యక్తులకు పురుడు పోసిన నేల ఏది అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. అటు కాళీమాత, రామకృష్ణ మఠం, రామకృష్ణ పరమహంస, అలాగే వివేకానంద, ఇలాంటి వాళ్ళు హిందుత్వానికి స్ఫూర్తి నింపిన మహోన్నతమైన వ్యక్తులు పురుడు పోసుకున్న నేల వెస్ట్ బెంగాల్. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు పుట్టిన నేల, దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన నేల ఈరోజు ఎందుకు దేశ వ్యతిరేక భావజాలంగా మారింది? దేశంలోనే తానొక దేశం అనేలాగా ఎందుకు ఫీల్ అవుతోంది? ముఖ్యంగా అక్కడ జరుగుతున్నది ఏంటి? అక్కడ రాజకీయ నాయకుల వైఫల్యమా, లేదంటే బోర్డర్లో ఉన్న దేశంగా కారణం కావడమా? ముఖ్యంగా ఆ పక్కనే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ ఎఫెక్టా? ఏం జరుగుతోంది? ఇవాల్టి ఎర్ర జర్నలిజంలో ప్రతి ఒక్క అంశం గురించి తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్లో సీట్లు, ఓట్లు, అక్కడున్న పాపులేషన్, వాటి గురించి మనం మాట్లాడాలి అంటే, సరిగ్గా అసెంబ్లీ సీట్లు 294, అలాగే ఎంపీ సీట్లు 42, మొత్తం జిల్లాలు 23, అలాగే ఓటర్లు, ప్రజలు, పబ్లిక్ పాపులేషన్ 10 కోట్ల మంది. సో మొత్తంగా ఇది చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. సరిగ్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ స్థానాలు, 42 ఎంపీ స్థానాలు, 23 జిల్లాలు ఎలా అయితే ఉన్నాయో, సేమ్ వెస్ట్ బెంగాల్ పర్సంటేజ్ అండ్ పాపులేషన్ అండ్ ఎవ్రీథింగ్, సీట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. జస్ట్ ఎగ్జాంపుల్గా చెబుతున్నా. 1977లో సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని రాజకీయ ప్రభంజనాలు, కొన్ని రాజకీయ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి వెస్ట్ బెంగాల్ రాజకీయ చరిత్రని, భవిష్యత్తుని కూడా మార్చాయి అని చెప్పాలి. అది ఎలా అంటే, 1977లో జరిగిన ఇలాంటి సిపిఎం నేతృత్వంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పుడే మమతా బెనర్జీ దీదీ తన రాజకీయ జీవితానికి ఒక పునాది, ఒక విత్తనం వేసుకున్నారు. అదే 1998లో ఆవిడ తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టడంతోనే తన ఇమేజ్ని బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టారు. తాను ఒక ఫైర్ బ్రాండ్గా తన ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఆ క్రమంలోనే ఆవిడ నందిగ్రామ్ ఇష్యూ ఏదైతే ఉందో, నందిగ్రామ్ ఇష్యూలో గట్టిగా నిలబడ్డారు, గట్టిగా ఫైటింగ్ చేశారు. అధికారంలో ఉన్న సిపిఎంని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ రాబోతున్న ఒక కెమికల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడున్న రైతులకు అండగా ఒక లేడీ సింహంలాగా, లేడీ సింగంలాగా తెగబడ్డారు ఆ కంపెనీల మీద, అక్కడికి వచ్చిన అధికారులు, గవర్నమెంట్ మీద. దాంతో ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ పేరు, మమతా బెనర్జీ పేరు వెస్ట్ బెంగాల్లో మారుమోగిపోయింది. అయితే అప్పటికే కాంగ్రెస్ కూడా బలంగానే ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ దీన్ని ఎందుకో క్యాప్చర్ చేసుకోలేకపోయింది. ఒక రకంగా ఈ నందిగ్రామ్ ఇష్యూలో సిపిఎంని దెబ్బకొట్టి కాంగ్రెస్కి దగ్గరయ్యారు మమతా బెనర్జీ. అదే సమయంలో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఎదిగారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కూడా ఒక రకంగా ఈ మైలేజ్, ఈ ఇమేజ్ ఏదైతే ఉందో నందిగ్రామ్ విషయంలో కాంగ్రెస్ దాన్ని క్యాప్చర్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. అది కాస్త మమతా బెనర్జీకి కలిసి వచ్చింది. కలిసి రావడంతో పాటుగా మమతా బెనర్జీని దగ్గర చేసుకుంటున్నాం అనుకుంది కాంగ్రెస్. అలాగే కాంగ్రెస్కి దగ్గరైన తర్వాత యూపీఏలోకి వెళ్ళి కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు మమతా బెనర్జీ. ఇక ఆ తరువాత ఏ కాంగ్రెస్ పంచనైతే చేరారో ఆ కాంగ్రెస్నే ఒక రకంగా దెబ్బకొట్టి అంతకంత తన ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నారు. ఎలా అంటే, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, పోరాట స్ఫూర్తి, అలాగే విప్లవాత్మకమైన భావజాలం కలిగిన వ్యక్తులని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అలాగే అందుకే మనకి సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు, ఆ తర్వాత లెఫ్ట్ భావజాలం, ఇవన్నీ కూడా చాలా బలంగా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినాయి. అంటే గనక ఒక విప్లవ భావజాలం, పోరాట స్ఫూర్తి,
ఇలాంటి వాళ్ళని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మమతా బెనర్జీ కూడా చూడడానికి వెరీ సింపుల్గా ఉండడం, వాగ్ధాటి బాగుండడం, తనకి వెస్ట్ బెంగాల్ నేల మీద పట్టు ఉండడం, అలాగే సిపిఎం లాంటి కరుడుగట్టిన 35 ఏళ్ల పాటు పాలించిన సిపిఎంనే దెబ్బ కొట్టడం, ఇలాంటివన్నీ కూడా ఆవిడకి బాగా కలిసి వచ్చినాయి. కలిసి రావడంతో యూపీఏలో ఆవిడ అలాగే ఒక రైల్వే మంత్రిగా ఉండి ఆ తరువాత ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా 2011 మే 20న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటికి 3 సార్లు, 2011 తరువాత ఇప్పటికి 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయిన రికార్డుని తనకు తాను క్రియేట్ చేసుకున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్నమాట. అలాగే మమతా బెనర్జీ పొలిటికల్ స్ట్రాటజీలో సీఎంగా అయ్యే వరకు ఉన్న ఒక స్ట్రాటజీని కనుక మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఆవిడ సిపిఎంతో దగ్గరగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాంగ్రెస్కి దగ్గరయ్యి సిపిఎంని బొందబెట్టారు. ఆ తర్వాత బీజేపీకి దగ్గరయ్యి కాంగ్రెస్ని బొందబెట్టారు. ఇప్పుడు బీజేపీని ఏమీ చేసేలాంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే అక్కడ బీజేపీ గట్టిగా నిలబడేలాంటి పరిస్థితి ఉంది. అలాగే బీజేపీని ఏం చేయాలి అన్న ఇంకొక పార్టీ అండ కూడా ఆవిడకి లేదు, ఆ అవసరం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఏదేమైనా ఇద్దరి మధ్య వారు ఉంటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. చిన్న చితకా పార్టీలు ఉన్నా మెయిన్ వార్లో ఫోకస్ కాలేని పరిస్థితిగానే ఉంటాయన్నమాట. సో ఇలా తన రాజకీయ జీవితాన్ని వెస్ట్ బెంగాల్ లాంటి చోట ఒక మహిళగా ఉండి ఇలా తన సుస్థిర స్థానాన్ని నిలబెట్టుకున్నారు మమతా బెనర్జీ. తన కుర్చీని ఎవరు టచ్ కూడా చేయకుండా తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎక్కడి వరకైనా వెళ్లేలాంటి ఒక లేడీ సింగం లాగా తన రాజ్యాన్ని నిర్మించుకున్నారు మమతా బెనర్జీ. ఇదంతా ఆవిడ ప్లస్లు, ఇదంతా ఒక ఎత్తు. ఇక ఇప్పుడు జరుగుతున్న తంతులు, దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి జరుగుతున్న విషయాలు కనుక మనం గమనిస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైట్ నౌ లిటరల్లీ సిపిఎం అండ్ కాంగ్రెస్, అటు లెఫ్ట్ భావజాలం ఉన్న పార్టీ, అలాగే పూర్తిగా బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ప్రస్తుతానికి బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాయి. 2021లో కూడా బీజేపీ కోసం పనిచేసింది సిపిఎం. అంటే బీజేపీ లాంటి పార్టీకి సిపిఎం భావజాల పార్టీ సపోర్ట్ చేసింది అంటే ఏం జరుగుతుంది అక్కడ పొలిటికల్గా, రాజకీయంగా ఏం జరుగుతుంది? కేవలం రాజకీయాలే జరుగుతున్నాయా, అంతకు మించి జరుగుతున్నాయా తెలుసుకోవాలి.